నామం పేరట అందరికీ వందనాలండి. ఈ పునరుద్ధానపు ఈ 2022 ఈ సంవత్సరపు మొదటి పునరుద్ధానపు ఆరాధనలో మనమంతా పాల్గొని ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయం కొరకై దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధానపు ఆరాధనలో మరి మనమందరం చేరి కూడి ఆయన నామాన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మరలా ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారు. ఈ మొదటి పునరుద్ధాన దినాన ఈ ఉదయకాల సమయం ప్రశస్తమైన సమయం, ఎంతో శ్రేష్టమైన సమయం. మీ అందరికీ ఈ నూతన సంవత్సరపు ప్రత్యేకమైన పునరుద్ధానపు మరి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళం గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి తన కనికరం కదండి, ఎంత దయ చూయించి 2021 నుంచి అసలు 2021 జీవించి ఉంటామా అంటానికి అవకాశమే లేనటువంటి కాలాలను దాటి 2022లోకి మనం వచ్చాం. ఇది నిజంగా దేవుని యొక్క కనికరమే. గొప్ప గొప్ప వాళ్ళు, జ్ఞానులు, ఎంతో తెలివి కలిగిన వారు, ఎంతో ధనవంతులు, చెప్పటానికి వీలు కాదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఈరోజు లేరు. ఏమంటే లోకంలో చాలా బలమైన వాళ్ళు కూడా బలహీనమైపోయి ఈ లోకాన్ని విడిచిన వాళ్ళని చూస్తున్నాం. ఇతనికేమైంది, బాగానే ఉన్నాడుగా అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వారే లేరు. అక్కడ వాళ్ళు పాపం చేసుకున్న తప్పు గురించి కానీ, మనం చేసుకున్న పుణ్యం గురించి కానీ కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మనకి అవకాశం ఇచ్చారు. ఎంతో కృతజ్ఞతలు కలిగిన ప్రజలమై దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనం. యెరూషలేము నందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. సిమియోను అనే ఈ వ్యక్తిని గురించి మనం వాక్యంలో చూస్తున్నాం. ఈ సిమియోను అనే అతను ఎవరంటండి? యెరూషలేములో ఉండే వ్యక్తి. యెరూషలేము అంటే దేవుని యొక్క పట్టణం. యెరూషలేం అంటే సమాధానం. షాలోం అనే పదంలో నుంచే జెరూసలేం అనేది వచ్చింది. సమాధానం కలుగును గాక. యెరూషలేములో జీవించే వాళ్ళంతా సమాధానకరమైన వారై ఉంటారు, సమాధానకర్తలుగా ఉంటారు, సమాధానాన్ని అనుగ్రహించేవారుగా ఉంటారు. పరలోకం కూడా యెరూషలేం అనే పేరు. కాతే నూతన యెరూషలేం అది. ఇది భూ సంబంధమైన యెరూషలేం. ఇక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి జీవించిన జీవితకాలం అంతా ఇక్కడే ఆయన కాలం సాగింది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ యెరూషలేం సమాధానకరమైన స్థలము. ఆ సమాధానకరమైనటువంటి స్థలంలోనే సిమియోను గారు
నివాసం చేస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం అంతా కూడా ఉంటే ఎక్కడైనా శాంతి కలిగే స్థలాల్లోనే ఉండాలి. అంతేనండి. శాంతికరమైనటువంటి స్థలాల్లో ఉండాలా, గలిబిలి గందరగోళాలు కలిగి ఉండే స్థలాల్లో ఉండాలా? ఎప్పుడు పోట్లాడుకునే ఒక స్థలంలో నువ్వు నివాసం చేస్తుంటే నీ అంతరంగం ఎలా ఉండిద్ది? ఎవరన్నా ఇద్దరు పోట్లాడుకుంటున్నప్పుడు నువ్వు అక్కడ నుంచొని ఉంటే నీకు తెలియకుండానే నీ గుండె 72 నుంచి 140కి వెళ్ళిద్ది. అవునా కదండి? టెన్షన్, ఒత్తిడి పెరిగిద్ది, చాలా స్ట్రెస్కి లోనైపోతాం, బీపీ రైజ్ అయింది, చాలా అనారోగ్యాలకు గురైపోతాం. అందుకే దేవుని ప్రజలు సమాధానకరమైన స్థలాల్లోనే ఉండాలి. పోట్లాట్లు, వాదోపవాదనలు, ఏమండి, ఎప్పుడు దెప్పి పొడుచుకునే వ్యక్తులున్న స్థలాల్లో దేవుని బిడ్డలు ఉండకూడదు. నీకు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆయుష్ నీకు పెరగాలంటే నువ్వెప్పుడు ఉండాల్సిన స్థలం ఏంటండి? వాదనలు, ఎప్పుడు వాదనలతో ఉండే స్థలాల్లో నువ్వు ఉండకూడదు. ఒకవేళ అక్కడ ఆ మనుషులు ఉంటే నువ్వు పక్కకి రావటం మంచిది. ఈ 2022 అంతా నువ్వు ఉండాల్సిన స్థలం సమాధానకరమైన స్థలం. వాదనలు చేసేవాళ్ళు నీతో ఉంటే వాళ్ళ వైపు చూడకుండా ఉండటం మంచిది. ఏమండి, అంతేనా? నిన్ను ఏదో ఒక విధమైన ఇరుకులో పెట్టేవాళ్ళతో నువ్వు మౌనంగా ఉండటమే మంచిది. మొత్తం మీద ఈ యెరూషలేము అంటే సమాధానకరమైన స్థలం, శాంతి ఉండే స్థలం. ఈరోజు యెరూషలేము అనేది ఎక్కడుంటుందంటే దేవుని మందిరమే యెరూషలేము. యెరూషలేము ఎందుకు సమాధానకరమైన స్థలమైందని అనుకోవాలంటే అక్కడున్న పేరును బట్టి కాదు. ఓకేనండి? యెరూషలేములో దేవుని ఆలయం ఉంది కాబట్టి అక్కడ సమాధానం. ఓకేనా? దేవుని ఆలయాన్ని బట్టి ఆ పట్టణం సమాధానకరమైంది. షాలోమ్, మీకు సమాధానం కలుగునుగాక అని వినబడే స్థలం దేవుని ఆలయం. ఈ సందర్భాన్ని మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, చూడండి, పసిబాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు వారిని తల్లిదండ్రులు మరియా యోసేపులు ఆ బిడ్డను తీసుకొని దేవుని ఆలయానికి వచ్చారు. దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఆ దేవుని ఆలయంలో యేసు ప్రభు వారిని అదే సమయంలో దర్శించడానికి ఈ సిమియోను గారు వచ్చారు. చూడండి, ఎక్కడ కలుసుకున్నారు? శిశువైన యేసు ప్రభువుని సిమియోను గారు ఎక్కడ కలుసుకున్నారు? దేవుని యొక్క మందిరంలోనే కలుసుకున్నారు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు దర్శించుకోవటానికి వీలు కలుగుతుంది. అందుకే ఆ ఊరికి సమాధానం అని పేరు పెట్టు యెరూషలేము అని పేరు వచ్చింది. చూడండి, దేవుని ఆలయంలో ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. అంతేకాదు, అక్కడ ఎవరు వస్తున్నారండి? ప్రభువుని నువ్వు ఎదుర్కొంటావు. ఎంత శుభకరమైన విషయం! ప్రభువును నువ్వు ఎదుర్కోవటం వలననే నీకు ఆ సమాధానాన్ని నువ్వు పొందుకుంటున్నావు. నువ్వు సమాధానాన్ని పొందుకుంటున్నావు, సమాధానకర్త అయిన దేవుణ్ణి కూడా నువ్వు దర్శించుకుంటున్నావు. అందుకే దేవుని ప్రజలు దేవుని మందిరంలోనే నివాసం చేయాలి. దావీదు గారు ఆయన నివాసం చేయటానికి ఒక పట్టణాన్ని కట్టుకున్నాడంట. ఏందండి దాని పేరేంది? దావీదు పురమనబడిన సియోను అను కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సియోను కొండ ఎక్కడ ఉందో తెలుసా? యెరూషలేములోనే ప్రాముఖ్యమైన స్థలంలో ఉంచబడింది. కాబట్టి దేవుని బిడ్డలు యెరూషలేములో అంటే దేవుని మందిరంలోనే నువ్వు ఉండాలి. దావీదు గారు దేవుని మందిరం లాంటి ఆ సియోను కొండ దగ్గర నివాసం చేయడానికి కొన్ని ఆటంకాలు కూడా వచ్చినాయి. ఏమొచ్చినాయి అండి ఆటంకాలు? అక్కడంట కుంటివారు, గుడ్డివారు నివాసం చేసేవాళ్ళంట. వాళ్ళని తోలకపోతే నీకు సమాధానం రాదు, నెమ్మది రాదు. నువ్వు దేవుని మందిరానికి, దేవుని యొక్క సన్నిధిలో, ఈ యెరూషలేము అనబడినటువంటి ఆ పవిత్రమైన స్థలంలో నువ్వు ఉండటానికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. దర్శనం లేని గుడ్డోళ్ళు ఉంటారు. ఏమండి? దేవుని నడిపింపు లేని కుంటోళ్ళు ఉంటారు. ఈ కుంటోళ్లతోటి నీ సహవాసం,
గుడ్డివాళ్ళతో, దర్శనం లేని వాళ్ళతో సహవాసం చేసినప్పుడు నువ్వు వెనక్కి పోతావు, సమాధానం నీకు దూరం అయింది. అలాగే దర్శనం నీకు దూరం అయింది. నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు బయలుదేరింది దేవుని ఆలయానికనే, కానీ నీ దర్శనం ద్వారం వేరుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నువ్వు గుడ్డోళ్ళని ఆధారం చేసుకున్నావు, ఎవరినో ఆధారం చేసుకున్నావు. నీకు దర్శనమే లేకపోయింది అనుకోండి, నువ్వే గుడ్డోడు అయిపోతావు. నీకు దేవుని నడిపింపే లేకపోతే నువ్వే కుంటోడు అవుతావు. అందువల్ల నువ్వు దేవుని సన్నిధిలోకి రాలేవు, దేవుణ్ణి దర్శించుకోలేవు. నీకు సమాధానం లేదు, సమాధానకర్త కూడా లేడు. కానీ ఇక్కడ సిమియోన్ అనే ఈ మహానుభావుడు ఒక శ్రేష్టమైన వ్యక్తి. ఈ సిమియోన్ గారిని మనం తెలుసుకోవాలంటే ఈయన తండ్రి పేరు హిల్లాల్ అంట, ఈయన కుమారుడు పేరు గమాలియేల్. గమాలియేల్ గారు అంటే మనకు తెలుసు కదండి. గమాలియేల్ అంటే పౌలు గారికి మరి గురువుగా ఉన్నాడు. ఈయన సన్హెద్రిన్ సభకి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడని మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. చూడండి, మనం గమనిస్తే ఈ విధంగా ఇతను ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి ఆయన కొన్ని వాగ్దానాలు పొంది దేవుణ్ణి దర్శించుకోవడానికి ఆ సమయానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ సిమియోను ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం కలిగి ఉండటానికి కారణం ఒకటే, ఆయన యెరూషలేములో ఉండటం, అంటే దేవుని మందిరంలో ఉండటం. నేను మొదటి మాటకే వస్తున్నాను. దేవుని మందిరంలో ఉండటం యొక్క ప్రాముఖ్యత. దేవుని బిడ్డలు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటేనే మంచిది. ఈ 2022 అంతా నీ సమయం అంతా ఎక్కువైన సమయం దేవుని మందిరంలోనే గడపటం ఎంతో శ్రేష్టమైంది. దేవుని మందిరంలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకో. మనం గత వారం మనం ధ్యానం చేసే ఒక ఆమె గురించి, ఎవరన్నావా? అన్న కాదు, అన్న. ఆమె ప్రతిష్ఠించుకొని 84 సంవత్సరాల పాటు విధవరాలు అయ్యుండి సైతం దేవుని మందిరంలోనే గడుపుతూ వచ్చింది. ఈరోజు మనం ఈ సిమియోన్ను కూడా చూస్తున్నాం. వీరిద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. వీళ్ళు దేవుని మందిరంలోనే ఉండేవారు. నువ్వు దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ శ్రేష్టత, ఆ పవిత్రత, ఆ నిర్మలత్వం, ఆ మాధుర్యాన్ని చూడండి, ఆ మందిరంలో ఉన్నటువంటి సమృద్ధిని నువ్వు అనుభవించాలి. ఈరోజు మనం ఈ యొక్క సంవత్సరం అంతట్లో కూడా మనం ఈ రోజుల్ని మనం ప్రతిష్ఠించుకుంటున్నాం. నేను దేవుని మందిరంలో నేను నివాసం చేయాలి అనే ఆ ప్రతిష్ఠ మన జీవితంలోకి రాగానే నీకు శాంతి కలుగుతుంది. శాంతి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 26:3 ఉంటుంది అనమాట. ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో వానికి పూర్ణ శాంతి గలవారిగా నువ్వు కాపాడబడతావు. అంటే 2 శాంతి అని ఇంగ్లీష్ బైబిల్లో డబల్ పీస్ లేకపోతే పర్ఫెక్ట్ పీస్ అని ఉంటుంది అనమాట. ఎందుకని చూడండి, దేవుణ్ణి ఎలా ఆనుకోగలుగుతామో, దేవుణ్ణి ఆనుకోవటానికి తగినటువంటి స్థలం ఎక్కడా? ఈరోజు దేవుణ్ణి ఆనుకోగలిగినటువంటి స్థలం అంటూ ఏదన్నా ఉంటే అది దేవుని ఆలయమే. నువ్వు దేవుని ఆలయంలో ఉంటే నువ్వు దేవుణ్ణి ఆనుకొని ఉన్నావు కదా. నువ్వు దేవుణ్ణి ఆనుకొని ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. చూడండి, ఆయన రొమ్మును ఆనుకుంటే దానికన్నా మించిన భాగ్యం ఏమైనా ఉందా? చిన్న పిల్లలు కింద బండేస్తే అంత సంతోషంగా ఉండరు. మరి ఏం చేయాలి? ఆ పిల్లల్ని ఏమండి, తల్లి రొమ్మున పెట్టుకోవాలి, తల్లి ఒళ్ళో దాచుకోవాలి. అప్పుడు ఆ బిడ్డ నిమ్మళంగా విశ్రాంతి తీసుకుంటాడు. నీకంటూ విశ్రాంతి, నీకంటూ సమాధానం, నీకంటూ శాంతి కలగటానికి నువ్వేం చేయాలి? ఈ కఠినమైన రోజుల్లో, అసమాధానకరమైన రోజుల్లో, గందరగోళాలు కలిగి ఉంటున్న ఈ రోజుల్లో ఏమండి, ఒక మాట సామెతలో చూస్తాం, నీతిమంతుడు యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి ఎలా ఉంటాడంట? సురక్షితంగా. నువ్వు సురక్షితంగా ఉండగలిగిన స్థలం దేవుని మందిరం. పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు దేవుని ఆలయంలో ఉండాలి. ఏమండి, నీకంటూ ఒక ప్రోత్సాహం ఎక్కడుంది? దేవుని ఆలయంలో. నీకంటూ ఒక శ్రేష్టమైన సంతోషం, పవిత్రమైన సంతోషం
ఏమన్నా నువ్వు లోకంలో ఎవరినన్నా కలిసావంటే పాప సంబంధమైన సంతోషాలు విడుదలవుతూ ఉంటాయి. మనుషులతో మాట్లాడుతుంటే నువ్వు దేవుని ఆలయంలోకి వస్తే పవిత్రమైన సంతోషం, పవిత్రమైన సహవాసం, పవిత్రమైనటువంటి చూడండి తృప్తికరమైన విషయాలన్నీ దేవుని ఆలయంలో నుంచి వస్తాయి. అందుకే మనం ఈ 2022 అంతా దేవుని ఆలయంలో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి ఉదయం 5 గంటలకి రోజు ఇక్కడ మరి లైవ్ చూడండి ప్రసంగాలు నేను చేయాలనుకుంటున్నాను. రండి, కొంత సమయం, ఒక అరగంట సమయం అటు పోయినా ఇంకో అరగంట ప్రార్థన చేయండి. రండి, దేవుని సన్నిధిలో ఈ శాంతి పొందండి. ఈ నిర్మలమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించు. నిజంగా దేవుడితో గడిపే రోజులే లెక్కించబడే రోజులు. దేవుని గ్రంథం ఒకటి ఉంది, ఏమన్నా జ్ఞాపకార్థపు పుస్తకం అని ఒకటి ఉంది దేవుని చేతిలో. ఏంది జ్ఞాపకం చేసుకునేది? అక్కడ నువ్వు చేసే ప్రతి పని, నీ సమయం అంతా ఎక్కడెక్కడ గడిపావు, ఎవరితో గడిపావు, దేనికోసం గడిపావు, దానివల్ల ప్రతిఫలం ఏంది. కానీ నువ్వు దేవుడితో గడిపినటువంటి సమయాలు మాత్రం చక్కగా లిఖించబడతాయా. ఈ వ్యక్తి ప్రతిదినం ఉదయాన్నే నా సన్నిధిలో ఉంటున్నాడు, నా వాక్యాన్ని వింటున్నాడు, నా సమాధానాన్ని నేను సిద్ధం చేసి ఉంచాను, దాన్ని తీసుకోవడానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించండి, నీ జీవితంలో ఈ సమాధానాన్ని నువ్వు పొందాలి, నీ జీవితంలో ఈ సంతోషాన్ని నువ్వు అనుభవించాలి, నీ జీవితంలో ఈ అనుభూతిని నువ్వు అనుభవించగలగాలి. ఉదయాన్నే దేవుని సన్నిధి, ప్రతిరోజు సాయంత్రం సంఘంలో ప్రార్థన జరుగుతుంది, ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. నీకు సమాధానకరమైనటువంటి కాలాలు నువ్వు చూడాలి. నీ వలన లోకానికి సమాధానం కలగాలి, నీ వలన లోకానికి శాంతి కలగాలి, నీ ద్వారా అందరికీ మంచి కలగాలి, నీ ద్వారానే సమస్తం అందరూ సంతోషించాలి. అలాంటిది కలగటం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమండి, ఇంతకంటే శ్రేష్టమైన ఆస్తి అంతస్తులు ఎవరైనా సంపాదిస్తారా? ఆలోచించండి. సంపాదించింది ఏదైనా నీ కోసం మిగిలిండిందా? వాస్తవంగా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా అతనికి క్షేమాన్ని తీసుకురాదు. ఆరోగ్యం అతన్ని క్షేమాన్ని ఆ క్షణం వరకు ఉంచింది, కానీ శాశ్వత కాలానికి నిన్నుంచేది దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో సంతోషంగా గడపాలని ప్రతిష్ఠించుకోవలసిన ప్రత్యేకమైన అవసరం ఈ సమయంలో మనకు అవసరం. 2022 నువ్వు సంతోషించాలి. ఏమండి, 2022 నువ్వు సమాధానంగా ఉండాలి, లోకమంతా సమాధానంగా ఉండాలి. 2021 ఎన్నో ఇబ్బందులు అందరం పడ్డాం, మనం పడ్డాం, లోకంలో ఉన్న వాళ్ళందరూ పడ్డారు. 2022 మనం పడకూడదు, మనం ఎవరం ఇబ్బంది పడకూడదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, క్రైస్తవులు కాదు, అందరూ, ఏ మతం ఏ కులం కాదు, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా సమాధానకరంగా ఉండాలి. ఈ విధంగా సమాధానకరంగా సంతోషంగా అందరూ ఉండడానికి నీకు నువ్వే ప్రతిష్ఠించుకోవాలి. ముందు మనం చదువుతాం ఈ సిమియోన్లో ఉన్న శ్రేష్టతని. చూడండి, మనం గమనిస్తే నువ్వు ఎంతవరకు సమాధానకరంగా ఉండాలని కోరుకున్నావో అంత సమాధానకరంగా ఉండటానికి నువ్వు దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడపాలి. వాస్తవంగా మనం రుణస్థులమే. మన సమయం విషయంలో దేవుడికి 2 గంటల 40 నిమిషాలు రుణస్థులమై ఉన్నాం, అంతేనా? మరి ఇంత సమయం మనం ఇవ్వవలసిన వారిమై ఉండగా, నీకు అవకాశం ఇస్తూ ఉండగా, దేవుడు నిన్ను చూడండి తొందర పెట్టి దేవుని సన్నిధికి రమ్మని ఈ విధంగా దేవుని సేవకుని ద్వారా ప్రోత్సాహపరుస్తుండగా నువ్వు వెనకంజ వేస్తే అది నీకు మేలా? ఆలోచించండి. తీర్మానం చేసుకుందాం, ఈరోజే తీర్మానం చేసుకుందాం. నీ సమయాన్ని దేవునితో గడపటానికి తీర్మానం చేసుకుందాం. ఒక్క గడి అయినా ప్రార్థనలో గడపలేరా? ఈ మాట ఎవరిది? నాది కాదు, యేసు ప్రభువే అడుగుతున్నారు ఈ రోజున. ఒక్క గడి అయినా ప్రార్థనలో గడపలేరా?
నేను చెప్పేది ఏంటంటే, ఒక్క గడియేంది ప్రభువా, మా సమయాన్ని మేము దివారాత్రులు గడపాలి, కనీసం 2:30 గంటలైనా దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రతిష్ఠించుకుంటావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకు సమాధానం కలగటానికి. నిద్ర వస్తుందమ్మా, పొద్దున్నే చల్లగా ఉంది కదా, నిద్ర వస్తుందా? నిద్రపోకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దునే అనుకుంటా వస్తా అబ్బా ఈ టైం ఒకవేళ ఎండాకాలం అయితే అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకని ఆరాధనకు 10 గంటలకు వచ్చే వాళ్ళకు ఉంటుంది అనమాట, చిర మండిద్ది. ఖచ్చితంగా వాళ్ళకు అప్పుడు ఏసీ అవసరమైంది. ఏసీ పెట్టుకుంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయి, ఏసీని కూడా వద్దన్నారు. కనుక ఈ సమయంలో మనం ఇట్లా వచ్చాం. ఇది కొంచెం చల్లగా ఉన్న ఎండాకాలం చాలా బాగుండింది. చలి, ఇప్పుడు చలి ఉంది, అప్పుడు చలి కాదు, చల్లటి కాదు, మామూలుగా ఉండింది అనమాట, నార్మల్గా. దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఎట్లా వచ్చినా కానీ మనం ప్రతిష్ఠించుకుందాం, ప్రభువుకి మనం ప్రతిష్ఠించుకుందాం. నీ 2:30 గంటలు దేవుడి కోసం ఇచ్చేసేద్దాం. లోకానికి వాడొద్దు, పాపానికి వాడొద్దు, ఏమండి, వ్యర్థమైనటువంటి వాటికి వాడొద్దు. నువ్వు ఒకళ్ళకి మాదిరిగా ఉండగలగాలి, నువ్వే ఒకళ్ళకి సాక్షిగా ఉండాలి. నువ్వు కొంతమంది దేవుని కోసం, దేవుని సన్నిధిలోకి నడిపించే వ్యక్తివిగా ఉండాలి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రతిష్ఠించుకుందాం. ప్రభు నిన్ను వాడుకుంటున్నాడు, ప్రతిష్ఠించుకుందాం. ఈరోజు మనం వాక్యంలో గమనించినట్లయితే, ఈ సిమియోను ఒక శ్రేష్టమైన వంశంలో నుంచి వచ్చాడు, భక్తి కలిగినటువంటి వంశంలో నుంచి వచ్చాడు. ఇదిగో నీ పితరులు ఎట్లా ఉన్నారో వాళ్ళ గురించి పక్కన పెడదాం, మీ తాతలు ఎట్లా ఉన్నారో వాళ్ళ గురించి పక్కన పెడదాం. నీ ద్వారానైనా ఒక పవిత్రమైన ప్రార్థనాపూర్వకమైన కుటుంబంగా నువ్వు రాగలగాలి. చెప్పుకోవాలి నిన్ను, మా నాన్న భక్తి కలిగిన వ్యక్తి, మా నాన్న ప్రార్థనా పరుడు, మా నాన్న మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, మా అమ్మ ప్రార్థనా పరురాలు అని నిన్ను గురించి, నీ కుటుంబం గురించి నీ పిల్లలు చెప్పుకోవాల్సిందే. ఏమండి, నేను చెప్తాను, మా తాతయ్య మంచి భక్తిపరుడు, ఆయన బాగా వాక్యం చదివే వ్యక్తి, వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తి. చూడండి, అలాగే మా నాన్న మా అమ్మ గురించి కూడా నేను అదే చెప్తాను. మా తాతయ్య అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రార్థన చేయించేవాడు, చేయకపోతే మోకాళ్ళు ఇరిగేయంట, కర్ర తీసుకొని బాధేవాడంట. ఇది మా నాన్న నాకు చెప్పిన మాట. అందువల్ల నాకు మా నాన్న కొట్టకుండానే నేను మెదలకుండా మోకాళ్ళ మీద ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. చూడండి, మనం గమనిస్తే ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు మా నాన్న మా తాత గురించి చెప్తుంటే అది నాకు ఒక ప్రత్యేకమైన ప్రేరణ వచ్చింది. నువ్వు నీ గురించి నీ బిడ్డ తన బిడ్డకు చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి ప్రేరణగా ఉండే విధంగా ఈరోజు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చెయ్యి. ఏమండి, అంతేనా? మా తాత వాడు ఒక నిద్రమోహం వాడు ఒక గాలోడు, వాడు ఎప్పుడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, వాడు ఎప్పుడు మూర్ఖుడు, వాడు చర్చికే రాడు, లెగిసిన దగ్గర నుంచి లెగిసేదేందో వాడు నిద్రమోహం, ఎప్పుడు నిద్ర. ఈ మాటలు ఎట్ట చండాలం కూడా అండి. ఇప్పుడు నువ్వే నీ మనవడికి మీ కొడుకు చెప్పాల్సి వస్తే ఈ మాట చెప్పాలా? ఇక్కడ చూస్తున్నాం, హిలాల్ అనే వ్యక్తి తన కుమారుడు కన్నాడు. ఆ కుమారుడు సిమియోను. ఆ సిమియోను కుమారుడు ఎవరండి? ఎవరు? గమాలియేల్ ఎంత గొప్ప భక్తిపరుడో తెలుసా? ఎందుకని అంత భక్తి వచ్చింది? అంత గొప్ప స్థానం ఎలా వచ్చింది అంటే, చూడండి, వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఆ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. నీ గురించి ఎట్లాంటి సాక్ష్యం రావాలి? ఓ మంచి సాక్ష్యం. అంతేకాదు, అక్కడ మనం చదువుతున్నాం 25లో చూస్తే, యెరూషలేము నందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు ఎవరంట? నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను. నీతిమంతుడును భక్తిపరుడు. చూడండి, నీవెలాగుంటున్నావు అనేది లిఖించబడుతుంది. నీ సాక్ష్యం. ఒక పాట పాడతారు కదండి, చక్కటి పాట. అదేంటంటే అదే పాట అండి, కొత్త సంవత్సరానికి సంబంధించిన పాట, పుట్టినరోజు అప్పుడు పాడు. ప్రతి వసంతం పరిమళించునే నా సాక్ష్య వదిలే పరిమళించునే నా సాక్ష్య జీవితం. పరిమళించటం అంటే సువాసన వెదజల్లటం కదండి. మన సాక్ష్యం వెదజల్లబడిన ఒక పరిమళ సువాసనగా ఉండాలి.
ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్దండి? ఎలా ఉంటుంది? నీ సమయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఉండిద్ది. నీ సమయాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఉండిద్ది. దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి నిరర్ధకంగా పోయినవాడు ఎవ్వడూ లేడు. దేవుని సన్నిధిలోకి వచ్చి తప్పులు చేస్తే పాడైపోయే వాళ్ళు ఉంటారేమో, కానీ దేవుని సన్నిధికి వచ్చి భక్తిగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు భిక్షం ఎత్తుకోవటం, దిక్కు మొక్కు లేని వాళ్ళగా మారిపోవటం అనేది జరగదు. నీ సాక్ష్యం నీ తర్వాతి తరానికి ఒక పరిమళ సువాసనగా ఉండాలి. సిమియోను తన కుమారుడికి ఒక పరిమళ సువాసనగా ఉన్నాడు. ఆ సువాసన ఆయనకి వెదజల్లించబడింది. అందువల్ల ఆయన కూడా ఉన్నత స్థానానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఒక పరిమళ సువాసనగా మారాల్సిన అవసరం వచ్చింది. ఎంతమంది పరిమళ వాసనగా ఉంటారు? నీ దగ్గరకు రాగానే, అబ్బా ఏందండి ఎక్కడ కొన్నావు ఈ సెంటు? ఇది కొన్నది కాదండి, నా అనుభవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. నా అనుభవం ఏందండి నీ అనుభవం? ఏముంది? ఆ చర్చిలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నందువల్ల దేవుడు నాలో ఉన్న దుర్వాసనలన్నీ తొలగించాడు. వాస్తవంగా మనలో దుర్వాసనలు పోతే సువాసనలే వచ్చేసేస్తాయి. మనలో చూడండి, సువాసనలు వెదజల్లాల్సిన దేవుని సన్నిధి మనకు లేకపోవటం వల్లే దుర్వాసనలు. ఏమండి, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటామంట. చచ్చినప్పుడు వచ్చేది ఏంది? దుర్వాసనేగా. సువాసన వచ్చిద్దా? ఆ చచ్చిపోయిన వాళ్ళ మీద ఏం జల్లుతారండి? ఇది చూడండి, కలరా ఉండలు బాగా పిండి చేసి జల్లేవాళ్ళు ఇదివరకు. ఆ గబ్బు వారం రోజులు పోదు. ఆ ఇంటికి ఎల్లబుద్ధి కాకపోవటానికి కారణం ఆ గబ్బే. ఓకేనా? అక్కడ చచ్చినోళ్ళ గబ్బు, ఈ గబ్బు మొత్తం కలిసి ముక్కులు పగలగొడతాయి. నాకు ఒక అలవాటు ఉందండి. నేను ఇప్పుడు ఒక చోట ఎక్కడన్నా ఒక వాసన చూశాను అనుకో, అది నాకు దాదాపుగా ఒక పూటంతా అదే వాసన వచ్చింది. అది జ్ఞాపకాన్ని బట్టా మరి ముక్కుల్లోకి వెళ్ళిన ఆ వాసన మిగిలిపోయినట్టు వల్ల ఏమో తెలీదు, అదే వాసన. ఎక్కడన్నా ఎలుగు చచ్చిన వాసన చూశాను అనుకోండి, అబ్బా ఏంది ఇదే వాసన వస్తుంది, ఇదే స్మెల్ ఎక్కువ, ఆ స్మెల్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అనమాట ఊరకనే వచ్చేసింది ఆ వాసన. మరీ ముక్కులు అబ్బా పగల కొడుతున్నట్టు ఉంటుంది. ఒక మంచి వాసన అయితే ఆ మంచి వాసన చాలాసేపు నన్ను వెంటాడుతూ ఉంటుంది. చూడండి, మనం మన జీవితంలో నీ వెంట నీ సువాసన నీతో పాటు నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ అట్లాగా శ్వాస వస్తూ ఉండాలి. మంచి వాసనలు రావాలి. ఎలా వచ్చింది? ఏమంటే మనం కనుక దేవుడితో అనుబంధం లేకపోతే చచ్చిన వాళ్ళకి లాంటి వాసనలేగా. అవునా? మన పాపాలు, మన అపరాధాలు, మన జన్మ పాపం మనల్ని రోగి చూడండి గబ్బు కొట్టించేటట్టు చేస్తాం. మరి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంటే మనలో ఉన్న చెడుతనం అంతా పోయింది. ఇక నువ్వు నీ సాక్ష్యం పరిమళించునే అని నువ్వు కూడా పాట పాడతావు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అందుకే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. చూడండి, దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఒక మంచి సాక్ష్యం. ఎవరంటే ఆయన నీతిమంతుడును భక్తిపరుడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటుంటే అవినీతి సంబంధమైన కార్యాలు చేయటానికి నీకు అవకాశం రాదు. నీ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఉపదేశం నిన్ను గద్దిస్తూ ఉండిద్ది, ప్రేరేపిస్తూ ఉండిద్ది, ప్రోత్సాహపరుస్తూ ఉండిద్ది, నిన్ను నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిన్ను పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. చూడండి, పిల్లల్ని ఎక్కడికన్నా తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు ఎట్ట పట్టుకుంటారు? గట్టిగా పట్టుకుంటారు. ఉపదేశం నిన్ను గట్టిగా కౌగిలించుకొని నిన్ను వదలదు. నిన్ను కౌగిలించుకొని నీతోనే ఉండిద్ది. ఏది? ఉపదేశం. అందువల్ల నువ్వు త్రోవ తప్పిపోవు. దేవుని మార్గం గుండా అటు ఇటు తొలక్క క్షేమంగా నడిచిపోతావు. అందువల్ల నీ సాక్ష్య జీవితం ఆశీర్వాదకరంగా ఉండిద్ది. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తా, అయ్యో ఈ తప్పులో పడిపోతే ఆ సందర్భంలో నా బ్రతికేమైపోయేదో, అయ్యో ఈ తప్పులో పడిపోతే నేను ఎంత భయంకరమైన పరిస్థితిలో పడిపోయేవాడును. నేను రక్షణ పొందక మునుపు నేనున్న స్థలంలో కనుక ఆ పరిస్థితిలో నేను పడిపోయినట్టయితే నా పరిస్థితి ఏంది? నేను దేవుడికి దూరం అయిపోయేవాడినేమో.
దేవుడు నన్ను అలా ఎత్తి తన రెక్కల మీద చాచుకొని క్షేమంగా ఉంచాడు కదా అనిపించింది. ఈరోజు దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువైన శ్రేష్టమైన కృపతో నింపి ఒక పరిమళ సువాసనగా నువ్వు వెదజల్లబడినట్లు దేవుని మందిరంలో ఉంచడం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు నీతిమంతుడిగా చేయబడాలి. నువ్వు భక్తిపరుడుగా ఉంటే నీతి అదే వచ్చింది. ఏమంటే భక్తి అంటే ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం. ఆరాధన అంటే దేవుడిని ఇష్టపడతాం. పాడుతూ ఉండే కొలది నువ్వు దేవుడితో తన్మయించి నువ్వు మర్చిపోయి ప్రభువుని ఆరాధించటం. ఏమంటే మనల్ని గురించి ఆలోచించుకుంటా, లేకపోతే ఎవరో గురించి ఆలోచించుకుంటా ఉంటే మనకు వచ్చేదేంది? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, నీరసం వచ్చింది. ఎందుకంటే నీ బలహీనతలన్నీ నీకు కనపడతాయి. ఎవరి గురించో నన్ను ఆలోచించావు అనుకో, కుళ్ళు వచ్చింది. ఎందుకంటే వాళ్ళలో ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో ప్రత్యేకత ఉంటుందా? ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకమైన దానివల్ల నీకేమైంది? బాధ పుట్టింది. వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళుగా ఉన్నారనుకోండి, నీ కోపం వచ్చింది. ఒకవేళ నీకంటే గొప్పవాళ్ళుగా ఉన్నారనుకో, అసూయ పుట్టింది. ఎందుకు ఈ బాధ? అందుకే మనం ఆలోచించాల్సిన ఒకే ఒక వ్యక్తి ఎవరండి? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన ఆలోచించుకుంటా ఉందాం, ఆయన్ని ఇష్టపడదాం. ఆయనలో ఉన్న మంచిదా. ఆయన చూసి కుళ్ళు పుట్టింది ఎవరికన్నా? ఏముందో కుళ్ళు పుడతానికి? ఆయనకు అన్ని గాయాలు. ఆయన శరీరాన్ని చూస్తుంటే పైన ఉండదులే తెల్లగా, లోపలంతా ఆయన నీ కోసమే గాయపరచబడిన గాయాలు. ఆ గాయాల వల్ల ఏమైనా వాసన వచ్చిందా? వాసన రాదు, ఆరోగ్యం వచ్చింది, పవిత్రత వచ్చింది. ఎంత శ్రేష్టమైన ఆయన గాయాల్లో ఎప్పటికీ మనకైన గాయాలు వాసన వస్తాయి. కుళ్ళిపోయిందంటే, సెప్టిక్ అయిందంటే వాసనే కదండి. ఆయన గాయాలు సెప్టిక్ అయ్యాయి కాదు. ఆయన సజీవమైనటువంటి దేవుడు. ఎప్పటికీ మురుగుడు లేదు ఆయన శరీరంలో, పాడైపోయేదేమి లేదు. అంత పవిత్రతే. ఆయనలో నుంచి విడుదలయ్యే ప్రతీది పవిత్రత. అందుకే ఆయనతోనే మన అనుబంధం. చూడండి, మన సాక్ష్యం సువాసనగా వెదజల్లాలి. నీతిమంతుడుగా నేను చేయబడాలి, భక్తిపరుడుగా కావాలి. చూడండి, అక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నాం. గమనిస్తే 25 ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఏంటంటే ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ. చూడండి, మొట్టమొదట తన జీవితం, ఆ తర్వాత అందరి జీవితానికి తాను ఆశీర్వాదకరంగా ఉండటం. మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమండి? మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం లోకమంతటికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆదరణ నీ వలన దేవుని నుంచి నీకు ఆదరణ వచ్చింది. ఆదరణ అంటే ఎట్లుంటుందంటే, చూడండి, చాలు, ఇంకా చాలయ్యా, సంతోషంగా ఉంది కదా, అవునా కదా? నువ్వు నీ జీవితంలో నీ పిల్లలకి పెళ్లి చేసావు, భౌతిక సంబంధం, ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, ఓకే. ఇక పిల్లలు కూడా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడేమంటావు నువ్వు? ఇంక నా పని అయిపోయిందయ్యా, ఏమి లేదు, ఇంకొకటి వచ్చిందిలే తర్వాత. మా పిల్లలకి పిల్లలు పుడితే, మగ పిల్లలు పుట్టారు 10 మంది మగ పిల్లలు, 10 మంది మగ పిల్లలు, ఇద్దరికి 10 మంది పుట్టారు. అయ్యా, ఇంకొక్కటేనయ్యా నాకు కావాల్సింది, ఒక అమ్మాయి ఉంటే చాలయ్యా. ఆడికి ఒక అమ్మాయి, ఈడికి ఒక అమ్మాయి. పొరపాటున అందరూ అమ్మాయిలే పుట్టారనుకో ఇటు. అప్పుడు మళ్ళీ ఇంకో కోరిక ఏంటిదండి? అయ్యా, వాడికి ఒక అబ్బాయి, వీడికి ఒక అబ్బాయి. ఇంక మళ్ళీ ఇంకోటి వస్తానే ఉంటే మొత్తం మీద నువ్వు ఆదరణ పొందుతావు. అంతే కదా? మంచి జరుగుతుంటే మనకంతా ఏందండి, నిమ్మళం, చాలు, ఇక చాలయ్యా అంటావు. కానీ మళ్ళీ వెంటనే ఇంకొకటి రిక్వెస్ట్ పెడతావు, అవునా కదా? మొత్తం మీద చూడండి, నీకు ఆదరణ అంటే అదే. నీ పనులన్నీ పూర్తవుతున్నప్పుడు నీకు ఆదరణ. ఓకే, యేసుప్రభు వారు ఒక మాట అన్నారు చివరిలో, సమాప్తమైనది. ఆయన రిలాక్స్గా కళ్ళు మూసేశాడు, తల ముంచి చేసి ప్రభువు తన ఆత్మని అప్పగిచ్చాడు. నువ్వు చెయ్యాల్సినవి చేయకుండా దూరంగా ఉంటే యాడ నీకు ఆదరణ? నువ్వు చేయాల్సినవి చెయ్యి. చూడండి, ప్రతి ఒక్కరు ఈరోజు పునరుద్ధరణ దినాన నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఇది. చెయ్యనంత కాలం నీలో ఆదరణ ఉండదు, నెమ్మది ఉండదు. బాగా గమనించు, నీ సమయాన్ని దేవునికి ప్రతిష్ఠించు. 2.5 గంటలు దేవునికి ఇయ్యి, 2.5 గంటలు దేవుని సన్నిధిలో ఉండు. ఉదయాన్నే 5 గంటలకు రా, 6 గంటలకు వెళ్ళు. దేవునికి స్తోత్రం.
మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, అన్నీ మేకప్ వేసుకోవాలని రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరకు చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఓకేనండి. ఆ తర్వాత సాయంత్రం కూడా 1 గంటన్నర, రోజు 1 గంటన్నర ప్రతిష్ఠించుకోండి. రెండో విషయం చెప్తున్నాను, ఈ విషయం చేయనప్పుడు మనలో అన్ని నష్టాలే ఉంటాయి. సమయంలో దొంగలైపోకూడదు. తర్వాత నీ కష్టార్జితంలో నువ్వు దొంగవైపోకూడదు. నువ్వు సంపాదించే ప్రతి దాంట్లో 10వ భాగం దేవునికి సమర్పించు. ఇది మనకు పోతున్నట్టు ఉంటుంది, కానీ అంత మిగిలి ఉండేదే, ఆశీర్వాదకరంగా మారేదే, నీకు ఆదరణ కలుగజేసేది. నిన్ను నిందించేది ఏదన్నా ఉందంటే చేయలేకపోయినా ఈ 2 పనులు ప్రాముఖ్యం. నువ్వు సమయం దేవుడిలో గడుపుతున్నావు, నీ కష్టార్జితంలో దేవునికి ఇస్తున్నావు. రావాల్సింది వస్తుంది, పోవాల్సింది పోతుంది. ఓకే, అంతేనా? రావాల్సిందేంది? నువ్వు దేవుని సన్నిధిలో గడపటం. పోవాల్సిందేంది దేవునికి? ఏంటండి? 10వ భాగం. ఈ 2 నిన్ను బహు గొప్ప శ్రేష్టమైన వ్యక్తిగా నిలబెడతాయి. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. సమయాన్ని గడపండి, దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధిని నువ్వు తీసుకో, దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చుకో. గొప్ప ఆదరణ. నీకు నువ్వు ఆదరణ పొందుతావు, లోకమంతటికి ఆదరణ. ఎలాగో నేను చెప్తాను చూడండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లోకానికి సమాధానం. నువ్వు దేవునికి నీ సమర్పణ ఇస్తున్నావు, దాని ద్వారా లోకానికి సువార్త ప్రకటించడానికి నువ్వే కారణమవుతున్నావు. ఈ సిమియోను గారు ఇశ్రాయేలు దేశం అంతటికీ ఒక ఆదరణగా దేవుడు ఆయన నిలబెట్టాడు. ఎందుకు? ఆయన దేవుని సన్నిధిలో అలా గడిపాడు, భక్తిపరుడై ఉన్నాడు. భక్తి అంటే దేవునితో మన సమయం గడపటమే భక్తి. దేవునికి మనం ఇయ్యటమే భక్తి. ఏమీ ఇయ్యట్లేదు, ఏమైపోతాం? ఏ సాక్ష్యం ఉండదు మనకి, ఏ శ్రేష్టత మనలో ఉండదు, సువాసన ఉండదు, అంతా దుర్వాసన. దేవునికి మనం ఇయ్యకపోయినందున, మన సమయాన్ని దేవునికి మనం సమర్పణలు చేయకపోయినందువలన వచ్చిన దుర్వాసన, పాపాలు మనం దేవునికి ఈనందుకు మనం తీసుకెళ్ళి ఎక్కడో సాతాను వాడు చెప్పే మాటలకి మనం అప్పగించుకుంటాం. ఆ సమర్పణలన్నీ మనల్ని కీడులోకి తీసుకెళ్తాయి. సాతాను వాడు ఏం చూడండి, నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నువ్వు ఖచ్చితంగా ఎక్కడో లోకంలో అర్పిస్తావు, వ్యర్థమైన వాటికి అర్పించేసేస్తావు. అందువల్ల నీకేం మిగిలిద్దంటే పాపం. పాపం 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 ఏమొచ్చింది నీలోకి? పాపం వల్ల వచ్చే కంపు, పాపం వల్ల వచ్చే కీడు, పాపం వల్ల వచ్చే నష్టం, నాశనం, ఇవన్నీ కలుగుతాయి. అందుకే ప్రతిష్ఠించుకొని దేవునికి కేటాయించాలి సమయాన్ని. నువ్వు నీ అనారోగ్యాన్ని చూసి నువ్వు దిగులు పడగాకు, నీ బలహీనతలను చూసి నువ్వు దిగులు పడగాకు, అయ్యో వాళ్ళు వీళ్ళు అని ఎవరిని చూడగాకు. నువ్వు చూసి ప్రభుతో నీ అనుబంధాన్ని పెంచుకోవాలి. ఈ 2022 అంతా దేవుడిది అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. చూడండి, నువ్వు దేవుని కోసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ఉండు. నీకు నువ్వు ఆదరణ పొందుతావు, లోకమంతటి కోసం ఆదరణ నీ ద్వారా దేవుడు కలుగు చేస్తున్నాడు. అందుకే ఈరోజు నువ్వు ఒక శ్రేష్టమైన ఆదరణగా చూడండి. ఆదరణ అనేది తన కుమారుడు తాను చేయాల్సింది సాధిస్తే తండ్రికి ఎంత ఆదరణ ఉన్నా కదండి. ఇప్పుడు నువ్వు ఆదరణ పొందుతావు, నీ ద్వారా లోకమంతా ఆదరణ పొందుతుంది. అంతకంటే ముఖ్యంగా ఇంకొక ఆయన ఆదరణ పొందుతాడు. ఎవరండి? దేవుడు. నా బిడ్డ ఈ 2022 కోసం ఎంత చక్కగా ప్రతిష్ఠించుకున్నాడు. సులువని నేను చెప్పట్లేదు, సమయం కేటాయించడం సులువేం కాదు. ఎన్నో బాధ్యతలు ఆల్రెడీ మనం అన్నిటికీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం. నిద్రకి ఫిక్స్ అయ్యి ఉన్నాం, సోమర్తనానికి, పొద్దున్నే లేవటానికి. చూడండి, ఈరోజు మా బుడ్డోడిని 5 గంటలకి లేపాను. వాడు మంచి నిద్ర వేస్తున్నాడు. 5 గంటలకు లేపి వాడిని స్నానం చేయిస్తుంటే ఎంత కష్టమైద్దో. అయినా కానీ వాడేం చేస్తాడు చూడండి, రుద్దుతుంటే ఒక పక్క తొడ మీద పెట్టేసి నిద్రపోతూ ఉన్నాడు. ఏంది ఇంత? నాకే ప్రశ్న వచ్చింది, ఇంత కష్టపెట్టాలా అంటే వాడు అలవాటు చేసుకుంటాడు భవిష్యత్తులో. పొద్దున్నే లేపి అట్టగా స్నానం చేస్తుంటే అలవాటు చేసుకుంటాడు. చక్కగా దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఉండాలి.
మనం ఖచ్చితంగా అట్లాంటి మన పిల్లలకి మనకి మనం అలవర్చుకోవాలి. కష్టంగా ఉండిద్ది. అలవర్చుకుంటా మొత్తం మీద మనం చూడండి, మనం దేవుడిలాగా మారే అంత శక్తిని పొందుకోవాలి. ఈరోజు నువ్వు ఒక మంచి భక్తిపరుడుగా ఉండటం కోసం ఉండాలంటే నీ సమయాన్ని గడపాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇస్తా ఉండా కొలది పెంచుకుంటా వెళ్ళు. నీ సమర్పణ పెరుగుతూ ఉండాలి. ఈరోజు నువ్వు ఎంతవరకు దేవునికి అర్పించుకుంటున్నావు దేవుని కోసం, దాన్ని అంతటినీ 2022లో పూర్తి చేయడానికి ప్రభువా నాకు సహాయం చేయాలన్న వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. వాక్యంలో మనం గమనిస్తే ఈయన ఎలా ఆదరణకరంగా ఉంటున్నాడు, ఎలా ఆయనకి ఇశ్రాయేల్ అంతటికి ఆదరణకరంగా ఉంటున్నాడంటే ఆయనకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. చూడండి, ఆడ వాక్యంలో చూస్తాం. అక్కడ ఎలా అంటే ఆయనంట ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అని 26వ వచనంలో మనం చూస్తాం. ఏమని చెప్పబడుతుందండి? యేసు ప్రభు వారిని చూడక మునుపు మరణం పొందడం, చూసిన తర్వాతే ఆయన చనిపోతాడు. అంతేనా? చూసిన తర్వాతే చనిపోతాడనే వాగ్దానం. అంటే ఏంది? ఈయన చూడగానే ఈ లోకానికి ఈ లోపు ఇప్పుడు దాకా యేసు ప్రభువుని చూసి ఆయన ఆ సువార్త ప్రకటించాలి అక్కడ దేవుని మందిరంలో. ఇదిగో ఈయనే మెస్సయ్యా, ఆ సువార్త శుభవచనాన్ని లోకానికి అందించాలి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆదరణ ఎలా కలుగుతుందంటే ఈ ప్రభువు వారి శుభవార్తని ఈయన వచ్చాడు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని చెప్పటమే ఆదరణ. ఈరోజు మనకి మూడో విషయం గమనించండి. ఆదరణ మనకి రావటానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు వారి గురించి లోకానికి తెలియచేయడం. నువ్వు సువార్తని లోకానికి అందించడం ఎలా? దాంట్లో అందించడంలో అనేక రకాలు ఉంది. నువ్వు ప్రార్థన చేయవచ్చు, నువ్వే ఒక చక్కటి మాటని ఇతరులకు చెప్పొచ్చు, లేకపోతే ఒక కరపత్రికని ఇవ్వచ్చు, ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఏమండి చక్కగా ఒక కుటుంబ ప్రార్థన, లేకపోతే ఒక సువార్త కూడిక నువ్వు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అందింపజేసి లోకానికి ఆదరణకరంగా ఉంచడం. అదే యేసు ప్రభు వారి సువార్తని. ఈయన అది చెయ్యకుండా చచ్చిపోడు. నీ జీవితంలో సువార్త అనేది ప్రకటించకుండా నువ్వు ఈ లోకంలో కళ్ళు మూయకూడదు. నువ్వు సువార్త చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క సువార్తని సంపూర్ణంగా చెప్పకుండా నీ కాలంలో నువ్వు కళ్ళు మూయకూడదు. లేకపోతే నువ్వు కళ్ళు మూసావా, నువ్వు పని చేయలా. అప్పుడు నీకే ఆదరణ లేదు, లోకానికి ఆదరణ లేదు. ఆలోచించండి, నువ్వు ఎంతవరకు ఆదరణగా ఉండగలుగుతావు అంతవరకు నీ సమయం అంతట్లో నువ్వు సువార్త ప్రకటించాలి. ఈరోజు అందరు నోరు తెరవాలి, అందరు నోరు తెరిచి పని చేయాలి, సువార్త ప్రకటించాలి, అనేకులు రక్షణలోకి వచ్చేటట్టుగా మనం చెప్పాలి. ఇది నీ మీద మోపబడి ఉంది, ఇది నీ బాధ్యత. నీ పనులలో నువ్వు ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. నీ సంపాదనలో నువ్వే తిని, నువ్వే ఉండి, నువ్వే సంతోషంగా నీ సమయాన్ని నీ కోసం కేటాయించుకొని కష్టపడుతున్నావు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అది నీకు ప్రయోజనకరం కాదు. అది అసలు లెక్కలోకే రాదు. నువ్వు తినేది, నువ్వు పనిచేసేది ఇదంతా తర్వాత విషయం. నువ్వు దేవుని కోసం పడే ప్రయాసే లెక్కించబడేది. ఆలోచించండి, నువ్వు దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత పడ్డావు గత సంవత్సరాల్లో, ఈ సంవత్సరంలో నువ్వు ఎంత పడతావు ఆలోచించాలి. దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకోవాల్సిన అవసరం వచ్చింది, దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. ఒకసారి ఆలోచించండి, ప్రభువుకు నువ్వు ఎంతవరకు నువ్వు
ఆయన సువార్త కోసమై నువ్వు ప్రయాసపడ్డావు. అపోస్తుల కార్యాల్లో ఒక మాట మనం చదువుతాం, చూడండి. అపోస్తుల కార్యాలు పౌలు గారు అంటారు, ప్రభు కొరకు నేను నా పరుగును అని ఒక చక్కటి సాక్ష్యాన్ని ఆయన చెప్తాడు. చూడండి, 20వ అధ్యాయం 23వ వచనం లేకపోతే 24వ వచనం చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించవల్లని నా ప్రాణము నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అని అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రతిష్ట. ఈరోజు ప్రతి దేవుని బిడ్డ ఈ ప్రతిష్టను చేసుకొన బద్దులమై ఉంటున్నాం. ఒకసారి మనం ఆలోచిద్దాం, మన జీవితంలో మనం ఏ విధంగా దేవుని కోసం ఉంటున్నాం. నువ్వు లోకానికి ఆదరణగా ఉండాలి, నీకు నువ్వు ఆదరణగా ఉండాలి, అందరికీ ఆదరణగా ఉండాలి, దేవునికి కూడా నువ్వు ఆదరణకరమైనటువంటి దేవుని బిడ్డగా ఉండగలగాలి. అలా ఉండటానికి అక్కడ సిమియోను గారు తన జీవితంలో చేసుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. చూడండి, ఆ 20 లూకా సువార్త 25వ వచనంలో చూస్తాం, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. నీ మీదేముంది? పరిశుద్ధాత్మ దేవుడున్నాడా? పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం నీకుందా? పరిశుద్ధాత్ముడు నీ మీద ఉంటే అన్నీ ఆశీర్వాదకరంగా జరుగుతాయి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు అనుగ్రహించయ్యా, పరిశుద్ధాత్ముడు నా మీద ఉండు, నాలో ఉండు, నాతో ఉండు, నన్ను నడిపించు, నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దురాత్మలు మనతో ఉన్నాయా? చూడండి, మనం వెనకడుగు వేస్తున్నామంటే పరిశుద్ధాత్ముడు మనతో లేడు. ఇదిగో మనం దాని గురించి దేవుని కార్యాల విషయంలో సనుక్కుంటున్నామా? పరిశుద్ధాత్ముడు మనలో లేడు. దేవుని యొక్క కార్యాలను గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామేమో, పరిశుద్ధాత్ముడు మనలో లేడు. దేవుని యొక్క కార్యాల గురించి ముందడుగు వేయటానికి నువ్వు ప్రయత్నం చేయలేకపోతున్నావా? పరిశుద్ధాత్ముడు మనలో లేడు. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే చెప్పబడే ప్రతిదీ చెయ్యాలనే తపనతో మనం పరిగెత్తుతాం. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయి నాయన, నా మీదుండు, నన్ను నడిపించు, నా కృపదయ చేయని మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలవబడి ప్రభు సన్నిధిలో మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సిమియోను వలే నా జీవితం నడిపించబడాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను నడిపించు ప్రభు అని ప్రభు నేడుకుందాం. నీరదాశ్వముగా నీ త్యాగబంధమో నన్ను నడిపించెనా. నీరదాశ్వముగా నీ త్యాగబంధమో నన్ను నడిపించెనా. నీ ఆత్మ సారథి చే నన్ను నడిపించుమా. నీ ఆత్మ సారథి చే నన్ను నడిపించుమా. నా యేసు రాజా,
ఆత్మతో నింపు తండ్రి. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతికాంక్షణీయుడా ఆనుకొనేదని మీద, అతికాంక్షణీయుడా ఆనుకొనేదని మీద. నా యేసు రాజా 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 రాజా. ఈ పునరుత్థాన దినాన ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీరు నా మీదుండి నన్ను నడిపించు ప్రభువా. ఈ 2022 అంతట్లో ప్రభువా, మేము నీకు సమర్పించుకోవలసినంతగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని నీ కోసం జీవించడానికి, నీ సన్నిధిలో జీవించడానికి మా సమయాన్ని ఆయన నీ కోసం అర్పించుకోవడానికి సహాయం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమించుచున్న మా